మరి లోపల కూర్చోండి కదా. షుగర్ డెవలప్ సార్ పట్టండి సార్ సార్ కొంచెం చూడండి సార్. జిఆర్బిఎస్ చెక్ చేయండి ఫస్ట్. జిఆర్బిఎస్ చెక్ చేయండి. షుగర్ షుగర్ పేషెంట్ సార్ పట్టండి లేదు సార్ చేసింది సార్ పట్టండి సార్ జిఆర్బిఎస్ చెక్ చేయండి ఫస్ట్. షుగర్ తక్కువ ఉంటే ఒక డిఎన్ఎస్ ఒకటి పెట్టండి. ఓకే. అక్కడ ఉంది కదా లోపల లోపల కూర్చోండి. చైర్ లోపల కూర్చోండి. ఏసీ ఉంది కదా. చేతి సరిపోతలేదు కదా సార్. రాజేష్ ఇంకా చైర్ చెప్పి ఇంకేం చెప్పి చెప్పి చేతి కూడా లేదు కాలు నిల్చుంటే కాలు పర్వాలేదు చైర్స్ చెప్పండి. 50 చైర్స్ చెప్పండి. ఇంకా అవి ఆరులో పెట్టేయండి. ఓకే. ఆ బెడ్స్ కూడా ఎవరైతే పారాలసిస్ లేదో వాళ్ళని కూర్చోబెట్టి పక్కన కూర్చోండి. ఓకే. సో అంతకుముందు వాళ్ళు పడుకోవాల్సిందే. వేరే వాళ్ళ కూడా కూర్చోబెట్టి గడి తీసుకపో గడి తీసుకపో గడి తీసుకో. పని చేస్తుంది సార్. ఓకే. ఇచ్చే మన మీరు లాస్ట్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో లోపల కూర్చోండి. చైర్స్ ఉన్నాయి కదా. లాస్ట్ నెంబర్స్ ఉన్న వాళ్ళు కూర్చోండి. అంటే వెయిట్ చేస్తాం సార్. అంటే అపాయింట్మెంట్ ఉందా లేదా మీకు? అపాయింట్మెంట్ ఆల్రెడీ తీసుకోవాలి సార్. మైక్ వేసేయండి. రావడం లేదు పేషెంట్స్ తీసుకురమ్మని. మమ్మీ మైక్ ఇది ఆయమ్మా మైక్ 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 దానికి అది కావాలా? వైర్ కనెక్షన్ అక్కడే మాట్లాడు. అక్కడే మాట్లాడు. సరే ఫస్ట్ దయచేసి అపాయింట్మెంట్ లేకుండా హాస్పిటల్కి రావడానికి ప్లీజ్ ఫ్రెష్ ఫస్ట్ దయచేసి అపాయింట్మెంట్ లేకుండా రావడానికి అపాయింట్మెంట్ కష్టం లేకుండా నేను ఒక ఏదో మీరు వచ్చినారు కదా, నాకు ఓపీ తీసుకున్నారు కదా, నాకు నేను పేమెంట్ చూసుకుంటాను నాకు ఇష్టం లేదు. సో సార్ మీరు కూడా నెక్స్ట్ టైం ఓకే దయచేసి ప్రాపర్గా ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుని రండి. సాయంత్రం ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకి ఈవినింగ్ 4 PM అపాయింట్మెంట్ స్లాట్స్ ఓపెన్ అయితే ఒక 2 minutes ముందు నుంచి రెడీ ఉండండి. షార్ప్ 4 o'clockకి అపాయింట్మెంట్ స్లాట్ ఓపెన్ చేయగానే బుక్ చేసుకోండి. ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్స్ ఓకేనా. అది 2-3 నిమిషాలు అయిపోతుంది. మరి నేనేం చేయగలను మీరు చెప్తే నాకు మంచి కూడా ఆలోచించాను. సో నేను కావాలని చేస్తాను. ఇంకోటి నాకు మీ పక్కన ఉన్న డాక్టర్కి పెద్ద తేడా ఏమీ లేదు. ఓకే నేను ఒక మామూలు డాక్టర్ని, మీ డాక్టర్స్ కూడా ఉంటారు పక్కన, వారికి చూపించుకుంటాను. ఓకే వాళ్ళు నాకంటే గొప్ప డాక్టర్స్. ఓకే నేను చెప్పాల్సిన విషయాలని నేను వీడియోలో చెప్తున్నాను. మీరు చూడండి, అందులో మీకు ఏది కరెక్ట్ నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మకండి. ఏం కాదు, ప్రపంచంలో ఎవరు చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మకండి. ఏది కరెక్ట్ అని మీకు మనకు దేవుడు ఉన్నాడు, నాకు ఒక ప్రాపర్ బ్రెయిన్ ఇచ్చిండు, అందరు ఎడ్యుకేటెడ్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడతాం, అందరు ఎడ్యుకేటెడ్, అందరు వీడియో తీస్తున్నారు. అమ్మ కూడా వీడియో తీస్తుంది. అందరికీ స్మార్ట్ ఉన్నారు కదా, స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నప్పుడు మీరు ఒక్కసారి చెప్పింది కరెక్టా కాదా, నేనని కాదు ఏ డాక్టర్ అయినా చెప్పింది కరెక్ట్, డాక్టర్ కానివ్వండి ఏదో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది కరెక్ట్ కదా తెలుసుకొని మీరు మంచి అయితే ఫాలో చేయండి. ఓకే నేను చెప్పే డైట్స్ అయితే ఉంటాయో నాకు తెలియకుండా స్టార్ట్ చేయండి. ఇప్పుడు నా డైట్స్ నా ఛానల్లో వెబ్సైట్ ఎక్కడెక్కడో అవైలబుల్ ఉంటుంది. నాకు తెలియకుండా నేను ఇది తిను అది తిను అని ఎవరు, ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు,
మీకు స్పెసిఫిక్గా నేను గైడ్ చేస్తాను పేషెంట్స్కి లోపల చెప్పేది ముందు. అది అందరూ నాకు లేకుండా స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. అసలు డైట్ అనేది ఎవరు కూడా లేకుండా స్టార్ట్ చేస్తారు. నేను కేవలం డైట్తోనే రోగాలన్నీ పోతాయి అనే భ్రమలో ఉండదు. నేను ఓన్లీ డైట్ కూడా చెప్పాను, నేను మందులు కూడా రాస్తాను. ఓకే, అవసరం ఉన్నాయి రాస్తా, అందరూ కూడా అవసరం ఉన్నాయి రాస్తారు. కానీ ఇంత తక్కువ పిల్ బర్డెన్, ఇంత తక్కువ మందుల్లో పేషెంట్ని మంచిగా చేయగలిగితే అది నేను చేసే ప్రయత్నం చేస్తాను. సో అందుకే మీరు చూసి జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇంకోటి, నేను ఇక్కడ ఉన్నది మీకోసమే, మీకు సేవ చేయడం కోసమే నేను ఉన్నాను. ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లం మ్యాక్సిమం హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. నా అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి, తల్లికి ఏమి ఇబ్బంది ఉంటే నేను ఏం చేస్తాను అదే చేస్తాను. కానీ నేను అందరికీ అన్నింటినీ చేయలేను. ఎవరైనా చేయగలరా? ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు, నా దగ్గర లక్షల కోట్ల పైసలు లేవు. ఓకే, సో మ్యాక్సిమం ఎంతమందికి హెల్ప్ చేయగలను చేస్తాను, ప్రయత్నం చేస్తాను. అది తక్కువ నిస్వార్థంగా చేస్తాను. అంటే ఈ వ్యవస్థ కూడా నడవాలి, దాంతోపాటు నా ఇల్లు కూడా నడవాలి, నేను 2 ముందర తినాలి. దాంతోపాటు నాకు పెద్ద గొప్పగా సంపాదించాలి, కోట్లు వేసి ప్రాపర్టీ ఓపిక అవసరం లేదు, ఓపిక లేదు, కోరిక లేదు. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ అని నాకు అర్థమైంది కాదు. ఓకే, సో మ్యాక్సిమం హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇంకోటి, మీరు మెడిసిన్స్ అయితే వాడతారో, ఓకే, ప్రైవేట్ మెడిసిన్స్, గవర్నమెంట్ మెడిసిన్స్ ప్రాపర్గా పనిచేస్తాయి. పైసలు లేవని బీపీ గోళీ, షుగర్ గోళీ బంద్ పెట్టకండి. డాక్టర్ గారు రాస్తాయి, బీపీ గోళీ, షుగర్ గోళీ బంద్ పెట్టకండి. డబ్బులు లేవు, డాక్టర్ గారికి వెళ్ళలేకపోయాను అని బీపీ గోళీ, షుగర్ గోళీ బంద్ పెట్టేస్తారు. అట్లా చేయకండి. పక్కన మీకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుంది, నర్సమ్మలు ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, కమ్యూనిటీ, అక్కడైనా మీరు తీసుకోవచ్చు. అవునా? ఎందుకంటే సడన్గా బీపీ గోళీ బంద్ పెడితే ఏమవుతుంది? పక్షవాతం, గుండె కొట్టచ్చు. సడన్గా బీపీ, షుగర్ గోళీ ఇక్కడ బంద్ పెట్టదు. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా తీసుకోలేదు. ఓకే, షుగర్ గోళీ బంద్ పెడితే డయాబెటిక్ కీటోసిస్ వస్తుంది, ఇది డేంజర్. ఇంకా ఓకే, సో ప్రాణాంతకంగా తెచ్చుకోకూడదు. ఓకే, నేను ఒక మామూలు డాక్టర్ని. ఓకే, నా దగ్గర మంచి అయిన పేషెంట్స్ ఎందుకు మంచి అయినారంటే ఫస్ట్ ఆ దేవుడు దయ ఉంది, ఇంకా నేను చెప్పిన విషయాలు ఆ పేషెంట్స్ ఫాలో అయినారు, అందుకే మంచి అయింది. అంతేగాని నేను మిగతా డాక్టర్కి నాకు పెద్ద తేడా లేదు, నా దగ్గర ఏదో పెద్ద తెలియ శక్తులు లేవు. ఓకే, సో చెప్పిన విషయాలు మీరు చూసి ఎంత ఫాలో అయితే అంత మంచిది. మీకు నచ్చితేనే చేయండి, అది కరెక్ట్ అని మీకు అనిపిస్తేనే చేయండి. ఫాలో చేసేదంటే ఇంత రెస్ట్ కావాల్సిన అవసరం మీకు పడదు. ఓకే మమ్మీ, ప్యూర్ వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్యూర్ వెజిటేరియన్స్ మాత్రమే, ప్యూర్ వెజిటేరియన్స్, ఓన్లీ శాకాహారం మాత్రమే తింటారు. కోడి గుడ్డు కూడా ముట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరైతే అట్లా ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారో కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలి. మీకు వైటమిన్ B12 సరిగ్గా దొరకదు. వైటమిన్ B12 శాకాహారంలో ప్రాపర్గా సోర్సెస్ లేవు. సో అందుకే మీరు ఖచ్చితంగా పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. పాల పదార్థాలు ప్యూర్ వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకోవాలి. పాలు, వెన్న, నెయ్యి, పెరుగు చాలా చాలా ఇంపార్టెంట్ ప్యూర్ వెజిటేరియన్స్. ఓకే, మీరు వైటమిన్ B12 టాబ్లెట్ కూడా వేసుకుంటే మంచిది. మీకు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో కాబట్టి మీరు వాళ్ళని సంప్రదించుకోండి, మీరు కూడా రీసెర్చ్ చేయండి. వైటమిన్ B12 అనేది వెజిటేరియన్ సోర్సెస్ సరిగ్గా లేవు. సో నాన్ వెజ్ తినే వాళ్ళు ఖచ్చితంగా వైటమిన్ B12 సప్లిమెంట్ వేసుకుంటే మంచిది. ఓకే, కీళ్ళ నొప్పులు ఎంతమందికి అయితే ఉందో వాళ్ళు ఒక నెల ట్రై చేయండి. నెయ్యి లేదా గానుగా కొట్టిన కొబ్బరి నూనె వాడి, ఈ ప్యాకెట్ నూనెలు దయచేసి రిఫైండ్ ఆయిల్స్ అయితే అందరూ బంద్ పెట్టండి. అయినా వాడుతున్నారు కదా, నాకు తెలుసు. మనకు పైసలు లేవనుకుంటాం కానీ మనం అన్నింటికి పైసలు ఉంటాయి మన దగ్గర. నూనె ఒకటే వచ్చిందా? లేదు కదా. సో కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఒక నెల నెయ్యి, కొబ్బరి నూనె వాడి చూడండి, మిగతా నూనెలు బంద్ పెట్టండి. ఒకటి, కూరగాయలలో కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఆలుగడ్డ, వంకాయ, పాలకూర, టమాటా, శనగపప్పు, చింతపండు ఇది తీసేసినాక నొప్పి ఏమైనా తక్కువ అవుతుందా గమనించండి. హై ఆక్సిడేట్ వెజిటేబుల్స్ అలాంటి లేకపోతే చూడండి, మీకు అర్థమైంది. అది కూడా మీకు నచ్చితేనే చేయండి, తెలుసుకొని చేయండి. ఓకే, ఎప్పుడు కూడా వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా అన్నం మంచికి కూర కాదు, కూర అంచుకి అన్నం తినాలి. కూర అంచుకి అన్నం తినాలా, తక్కువ సార్లు తినాలా. వీలైతే 2 పూటలే తినండి.
షుగర్ పేషెంట్స్ మీరు ఎన్ని పూటలు తింటారో అన్ని పూటలు తినండి. కానీ నార్మల్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్, పిల్లలకి నేను చెప్పట్లేదు. ఇంకా నార్మల్ హెల్తీ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 2 పూటలు తింటే సరిపోతుంది. అది 6 అట్లా 2 పూటలు తింటే సరిపోతుంది. కూర అంచుకి అన్నం. తీపి అనేది 1 నెల రోజులు నాలుక మీద పడనీయకండి. చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె, పండ్లు కూడా 1 నెల చూడండి. ఎప్పటికంటే 1 నెల చేసి చూడండి. ఓవరాల్గా మీకు హెల్త్ మంచి అవకాశం ఉంటుంది. తినగానే పడుకోవడం, కూర్చోవడం చేయకుండా ఒక 10 నిమిషాలు నడవండి. 10 మినిట్స్ నడిస్తే ఏమైందంటే, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్నిసార్లు మన రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందో అంత ఎక్కువ మన బాడీ డ్యామేజ్ అవుతుంది. మనం అంత తొందరగా ముసలి వాళ్ళం అయిపోతాం, రోగాలు వస్తాయి, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ అన్ని ఫెయిల్ అవుతాయి. ఓకే, కూరగాయలలో వెజిటేరియన్స్ సొరకాయ, బీరకాయ, దోసకాయ, బూడిది గుమ్మడికాయ, క్యారెట్ మంచిది. సొరకాయ, బీరకాయ, దోసకాయ, బూడిది గుమ్మడికాయ, క్యారెట్ మంచిది. ఆకుకూర తినేది ఉంటే గోంగూర బెటర్ దెన్ పాలకూర. గోంగూర బెటర్ దెన్ పాలకూర. ఓకే, పప్పులలో పెసరపప్పు బెటర్ పప్పులలో. ఓకే, వీలైతే కోడిగుడ్డు తినండి. వీటికి స్ట్రిక్ట్ లేదు, ఎందుకంటే పాలకును కోడిగుడ్డు ఎక్కడలేదు. ఇప్పుడు ఇవి ఫర్టిలైజ్డ్ ఎగ్స్. సో ఆడ మళ్ళీ కలయిక వల్ల వచ్చింది కాదు, ఇందులో ప్రాణం లేదు. సో పాలు ఎంత నాన్ వెజిటేరియన్, ఈ కోడిగుడ్డు కూడా అంతే నాన్ వెజిటేరియన్ మనకు దొరికింది. ఓకే, వెజిటేరియన్స్కి అయితే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్కి నేను చెప్పిన వీళ్ళ దగ్గర వీడియో ఉంటుంది, తీసుకోండి. వెజిటేరియన్స్కి ఇది ఇవాళ చెప్పిన. సో ఇకపై నేను డైట్ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, నేను డౌట్ లేవరా? అపాయింట్మెంట్ లేకుండా ఫాలో పేషెంట్, పాత పేషెంట్ అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన వాళ్ళని చూస్తాను, పంపించలేదు. కానీ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని కొత్త పేషెంట్ని చూస్తాను. ఓకే, అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా రావడం నేను ఏం చేయలేను. ఓకే, ఇక ఆఖరికి చూస్తాం. కానీ ఇప్పుడైతే అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని ప్రాపర్గా చూస్తాను. ఫాలో పేషెంట్ అయినా డైరెక్ట్ పేషెంట్ అయినా ప్రాపర్గా చూస్తాను. అపాయింట్మెంట్ లేకుండా పాత పేషెంట్ వస్తే వాళ్ళని చూస్తాను. డైరెక్ట్ పేషెంట్కి ఇప్పుడు డైరెక్ట్గా అపాయింట్మెంట్ లేకుండా వస్తుంది, నేను ఏం చేయగలను చెప్పండి. ఓకే, అది వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళు ఫస్ట్ కావాలి మేడంని కలవండి. మేడం మొత్తం చూస్తుంది. చూసినాక నేను వచ్చి అక్కడ తొందరగా చూసిపోతాను, ఎక్కువ టైం ఇవ్వలేను. ఎవరైతే అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ వచ్చినారో నేను ఎవరైతే తిరిగి పంపించలేను, అది నాకు ప్రాబ్లం. ఓకే, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు. ఓకే, అంతే కదా, నేను చెప్పేది కదా. ఏమైనా మాట్లాడుతున్నాను ఇంకోటి, టెస్టుల దగ్గర ముందైతే లేట్ అయింది కాబట్టి కొందరికి ఫస్ట్ నెంబర్ పిలవడం జరుగుతుంది, కొందరు తర్వాత పిలవడం జరుగుతుంది. ఇంకా ఫాలో పేషెంట్ కూడా మధ్యలో వస్తారు, తొందరగా పిలుస్తారు. దాని అర్థం మిమ్మల్ని ఎంత పంపించి ఎవరు ముందు పంపించడం లేదు. నిన్న మా సొంత పెద్దమ్మ వచ్చినా కూడా ఆమె ఒక సాయంత్రం వరకు వెయిట్ చేయించాను. నేను వచ్చిన వాళ్ళకి తెలుసు. సో నేను ఎవరిని నా తల్లి ఏది తల్లి అట్లా వేయడం లేదు, నా సొంత పెద్దమ్మ అట్లా వెయిట్ చేశాను. సో కొంచెం మీరు నంబర్ అటు అయితే ఏదో సీటింగ్ చేస్తున్నాం అనుకోకండి. ఓకే, అది ఎందుకంటే కొందరు టెస్ట్ ముందైతే కొందరు లేట్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. ఓకే, ఫాలో పేషెంట్లు వచ్చే మధ్యలో వస్తూ ఉంటారు పాత నంబర్స్ కూడా. సో మీరు ఏదో అవుతుంది అనుకోకండి. ఓకే, మీకు ఇక్కడ ఈ సిచ్యువేషన్ కొంచెం వేడి నేను ఏం చేయలేను, లోపల కూర్చోండి. పాత లేట్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ. అంతే కదా, ఇంకేం లేదా డౌట్? తొందరగా చేద్దాం. అమ్మ జరగదు. చెప్పాను మేడం తీసుకుంటాను.